నా పేరు దివెల శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అంతేకాకుండా సత్తెనపల్లి ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అధ్యక్షుడిగాను, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈరోజు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. దీన్నే గుండ ప్రవేశమని, అగ్నిగుండ ప్రవేశమని అంటారు ఆత్మార్పణ దినోత్సవాన్ని. మరి 2600 సంవత్సరాలు సుమారుగా చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి మరి ఆత్మార్పణ దినోత్సవం, చరిత్ర కలిగినటువంటి అమ్మవారి విశ్వజనని, ఆర్యవైశ్యుల కులదైవం. మరి ఏ సామాజిక వర్గానికి లేని విధంగా ఆర్యవైశ్యులకి మరి ఒక అమ్మవారు ఉండటం, దానికి ఒక చరిత్ర, మరి ఒక సామాజిక వర్గానికే పరిమితం కాకుండా సమాజం మొత్తానికి కూడా రక్షించేటటువంటి విశ్వజనని, అందుకే విశ్వజనని అని అన్నారు. మరి అలాంటిది ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నప్పటికి కూడా ఈ సంవత్సరం మరి గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపున ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీల్లో మరి ఈ రోజైనటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మరి అధికారికంగా జరుపుతాము అని ఆ రోజు ఆర్యవైశ్యులకి మేనిఫెస్టోలు పెట్టి హామీ ఇవ్వటమే కాకుండా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టపరంగా, శాసనపరంగా చేయాల్సినటువంటి ప్రక్రియలన్నీ చేసి ఒక జీవోని కూడా దీనికి ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. మరి తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు ఏ విధంగా అయితే సమర్పిస్తారో, మరి బెజవాడలో కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు ఏ విధంగా అయితే సమర్పిస్తారో, ఆత్మార్పణ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కూడా పట్టు వస్త్రాలని అమ్మవారికి సమర్పించే ప్రక్రియ మరి నూతనంగా ఈ సంవత్సరం ఈరోజే ప్రారంభం ఆ జీవో ద్వారా రావటం, దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలో పాల్గొని మరి ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేరుస్తున్నారు. దీన్ని అనుసరించే విధంగా మరి అన్ని ఏరియాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవాలయాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా స్వయంగా అక్కడికి విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించి కొంత సామాజిక వర్గానికే పరిమితమైనటువంటి ఈ పండుగని రాష్ట్ర పండుగగా, రాష్ట్ర వ్యాప్త పండుగగా, అందరి పండుగగా, విశ్వజనని ఏదైతే అమ్మవారు అయ్యారో ఆ విశ్వజనని అందరికీ అందుబాటులో ఉండేసినటువంటి మరి ఇది ఉంది. ఎన్నికలకేమో అందరికీ అన్ని వర్గాల ప్రజల యొక్క ఓట్లు కావాలి. తర్వాత గెలిచిన తర్వాత ఏమో మామూలుగా వాళ్ళకి కొన్ని మతాలు అన్నా కానీ కొన్ని విశ్వాసాలు ఉండవు. అలాంటి వ్యక్తులు ఈ లౌకికవాదంలో కానీ ఈ సమాజంలో కానీ మనుగడ సాగించడం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేకంగా దీన్ని జీవో తీసుకొని వచ్చి స్వయంగా ఆయన చేతుల మీదుగా మరి పెనుగొండలో ఈరోజు ఇవ్వటం మంచి పండుగ వాతావరణంగా, మామూలుగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు ఈరోజు ఆత్మార్పణ దినోత్సవం జరుపుకుంటూ కొంత సామాజిక వర్గానికే పరిమితమైన దాన్ని అన్ని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ చేరువ చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఇతర కూటమి పెద్దలకి, మా సత్తెనపల్లి పరంగా మరి సత్తెనపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, ఎందుకంటే వారు ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో స్వయంగా మరి విచ్చేసి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరం వారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అందరికి కూడా మరి ఆనందపరచటం, అమ్మవారి ఆశీస్సులు కూడా పొందారు. ఈ విధంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరితో కలిపి పాల్గొన్నందుకు మరొకసారి యావత్ ఆర్యవైశ్య సామాజిక వర్గం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాగనే అండదండలు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం నుంచి ఉండాలని, ఉంటుందని ఆశిస్తూ మీ దివెల శ్రీనివాసరావు.